టీమిండియా ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత T20 వరల్డ్ కప్స్ లో అయితే ఫైనల్ లోకి అడుగు పెట్టారు. సెమీఫైనల్ 2 లో ఇంగ్లాండ్ టీం ని చిత్తుగా ఓడించి లాస్ట్ ఇయర్ రివెంజ్ కూడా తీర్చుకొని ఫైనల్ లోకి అయితే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. జూన్ 29 8 PM కి అయితే సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ఆడబోతున్నారు. ఈ యొక్క ఫైనల్ కి టీమిండియా దగ్గర ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఫైనల్ లో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడని చెప్పేసి. ఎందుకంటే ప్రెసెంట్ అతని ఫామ్ T20 వరల్డ్ కప్ 2024 లో అస్సలు బాలేదు. తన ఆడిన అన్ని మ్యాచెస్ లో కూడా కనీసం 100 రన్స్ కూడా కంప్లీట్ చేయలేదు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అది కూడా ఇలాంటి వరల్డ్ కప్ లాంటి స్టేజెస్ లో. టీమిండియా ఫ్యాన్స్ అందరికి ప్రెసెంట్ అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. రాబోయే ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడని చెప్పేసి. ఈ యొక్క క్వశ్చన్ కి అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. సెమీఫైనల్ 2 అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ కు వచ్చినటువంటి రోహిత్ శర్మని కామెంటేటర్ ఇలా అడిగాడు, ప్రెసెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ పై మీ ఒపీనియన్ ఏంటని. దానికి రోహిత్ శర్మ ఇచ్చిన ఆన్సర్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఫామ్ ఈస్ టెంపరరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్. విరాట్ కోహ్లీ ఆల్వేస్ పెద్ద మ్యాచెస్ ప్లేయర్. తను గనక ఒక్కసారి ఏదైనా మ్యాచ్ లో పట్టాడా ఇంకా మ్యాచ్ ఇంకా కథం. ప్రెసెంట్ తన ఫామ్ గురించి మాట్లాడే ప్రతి వాళ్ళంతా ఒక్కసారి తన పాస్ట్ చూడండి. తన ఒక మ్యాచ్ విన్నర్. చెప్పలేం ఈ యొక్క సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ లో తనే గెలిపియొచ్చేమో. ఫామ్ లో లేకపోవడం, స్ట్రగుల్స్ ని ఎదుర్కోవడం విరాట్ కోహ్లీకి ఏం కొత్త కాదు. ఒక్కసారి కనుక తన కంబ్యాక్ ఇచ్చాడంటే కప్పు మాదే. ఫైనల్ లో తను ఆడకపోయిన టీమిండియాలో విరాట్ కోహ్లీ వన్ ఆఫ్ ది కీయెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ చెప్పింది చూస్తుంటే మెన్ ఇన్ బ్లూ విరాట్ కోహ్లీని ఎంతలా నమ్ముతున్నారో అర్థమవుతుంది. మరి చూడాలి ఒక మెగా ఫైనల్ మ్యాచ్ లో విరాట్ బ్యాట్ నుంచి రన్స్ వచ్చి మరి టీమిండియా ట్రోఫీని లిఫ్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. మరి టీమిండియా యొక్క T20 వరల్డ్ కప్ 2024 ని గెలుస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.